ఆర్సీబీ. మనమైతే ఈరోజైతే ఆర్సీబీ గురించి అయితే మాట్లాడుకుందాం. యాక్చువల్‌గా 2025లో ఆర్సీబీ అయితే విన్నర్స్. ఎందుకంటే 2025లో వాళ్ళ బౌలింగ్ సెటప్ ఎలా ఉందో, అలాగే ఓపెనింగ్ కాంబినేషన్ కూడా అలాగే పనికొచ్చింది. సో, ఈ ఇయర్ అయితే వాళ్ళైతే ఆక్షన్‌కొచ్చారు. ఆక్షన్‌లో కొంతమంది ప్లేయర్‌లు కొన్నారు. అందులో మ్యాక్సిమం వాళ్ళ కొన్నలో ఒకే ఒక్క స్పెషలిస్ట్ బౌలర్‌ని అయితే కొన్నారు. మిగిలిన వాళ్ళందరిని కూడా వాళ్ళైతే మ్యాక్సిమం అందరినీ ఆల్రౌండర్‌లనే తీసుకున్నారు. సో, వాళ్ళకైతే మ్యాక్సిమం వాళ్ళు ఆక్షన్‌లో పెద్ద పెద్ద ప్లేయర్‌లు అయితే కొనాల్సిన పని లేకపోయింది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చాంపియన్స్. సో, ఆ చాంపియన్స్ వల్ల వాళ్ళు ఎటువంటి టీం మార్చకంటే వచ్చినా వాళ్ళైతే 2026లో మ్యాక్సిమం కాంపిటీషన్ ఇస్తారు వాళ్ళైతే. సో, అందుచేత వాళ్ళైతే మ్యాక్సిమం ఆక్షన్‌లో పెద్దగా పెర్ఫార్మ్ చేయకుండా వాళ్ళకి ఏవైతే బ్యాకప్స్ కావాలో అవి మాత్రమే తీసుకున్నారు. అయితే వాళ్ళకి ఈ ఇయర్‌కి వచ్చేసరికి అంటే 2026 ఈ సీజన్‌కి వచ్చేసరికి వాళ్ళకి కొన్ని ఎదురు దెబ్బలైతే తగిలాయి. మెయిన్‌లీ వాళ్ళకైతే మెయిన్ బౌలింగ్ అటాక్ మీదే వాళ్ళకి మెయిన్ దెబ్బలు తగిలాయి. ఎందుకంటే వాళ్ళేమో యాక్చువల్‌గా 2025లో హెజిల్‌వుడ్, ఎస్ దయాలు, భువీ వీళ్ళ ట్రైయో బాగా సెట్ అయింది. కాకపోతే ఈ ఇయర్‌లో 2025 ఇయర్‌లో స్టార్టింగ్‌లో వాళ్ళకైతే హెజిల్‌వుడ్ కొద్దిగా ఓన్లీ కొన్ని మ్యాచ్‌లకైతే అందుబాటులో లేడు అనేసి అయితే ఆర్సీబీ టీమ్ మేనేజ్మెంట్ అనౌన్స్ చేసింది. ఇంక రెండో పేసర్ వచ్చి భువీ అయితే ప్రెజెంట్ అయితే క్యాంప్‌లో అయితే ఉన్నాడు. ఇంక మూడో పేసర్ వచ్చేసి ఎస్ దయాల్. ఆఫ్టర్ ఛాంపియన్‌షిప్ తర్వాత అంటే ఐపీఎల్ ఛాంపియన్స్ తర్వాత ఆర్సీబీ మొత్తం అంతా వాళ్ళ తగుల్లో వాళ్ళు ఉంటుండగా ఎస్ దయాల్ మీద చిన్న కేసు అయితే పడ్డది. ఆ కేసేమో అతనే చూసుకున్నాడు. అంతా అయ్యింది. అతను వచ్చి ఇంక మెయిన్‌లీ అది పోక్సో కేసు వేయడం వల్ల వాళ్ళు వచ్చి ఐపీఎల్ ఆడతాడా ఆడడా అనేసి అయితే డౌట్ వచ్చేది. కాకపోతే రీసెంట్‌గా తను బెయిల్ మీదే బయట ఉన్నాడు అనేసి అయితే చిన్న న్యూస్ అయితే వచ్చింది. కానీ ప్రెజెంట్ అయితే తనైతే క్యాంప్‌లో లేడు. సో, తను మరి ఐపీఎల్ 2026 ఆడుతాడా లేదా అనేది అయితే మనకు తెలీదు. మాక్సిమం నేనైతే అతని ప్లేస్‌లో మాత్రం వేరే వాళ్ళు ఆడుతారు అనేసి అయితేనే ప్లేయింగ్ 11 సెట్ చేస్తాను. సో, ఆ ప్లేయింగ్ 11 ఏటనేది అయితే మనం చూసుకొని, అలాగే ఆర్సీబీ మేనేజ్మెంట్ ఈ ఇయర్‌లో ఎలా ఉండొచ్చు, వాళ్ళ బ్యాకప్స్ ఏంటి అనేదైతే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మనం ముందుగానే చెప్పినట్లే ఆక్షన్‌లో వాళ్ళైతే ఒక్క బౌలర్‌ని మాత్రమే కొన్నారు. అది కూడా జాకబ్ డఫీ. వాళ్ళ ఆక్షన్‌లో కొనేటప్పుడు అతనైతే వరల్డ్ నెంబర్ 2 ఫాస్ట్ బౌలర్. అయితే వరల్డ్ కప్ వచ్చింది. వరల్డ్ కప్‌లో తను ఆడిన ఎన్నో మ్యాచ్‌లు అందులో 2 అయితే ఇండియా మీద ఆడినట్లున్నాడు. రన్ మిషన్‌లా తయారయ్యాడు ఆ టీమ్‌కైతే. ప్రతి మ్యాచ్‌లో కూడా మినిమమ్ 40 3 ఓవర్లకి 40 లాస్ట్ మ్యాచ్ అనుకుంటా. 3 ఓవర్లకి 50 ఎంతో కూడా గట్టిగా తగిలించుకున్నాడు. సో, అతను ఇప్పుడు యాక్చువల్‌గా హెజిల్‌వుడ్‌కి బ్యాకప్ కిందే అతను తీసుకొచ్చారు. అతను ఇప్పుడు ప్రెజెంట్ ఫామ్‌లో లేడు. అది ఎంతవరకు ఆర్సీబీకి కలిసొస్తదో మనం అయితే చెప్పలేం. ఇక వాళ్ళైతే అతను జాకబ్ డఫీ కాకుండా ఇంకా మిగిలిన ఆల్రౌండర్‌లో వెంకీ అయ్యర్, జోర్డన్ కాక్స్ లాంటి నోన్ ప్లేయర్‌లని అయితే వాళ్ళు తీసుకున్నారు. సో, వీళ్ళ గురించి మనం చెప్పాల్సిన పనే లేదు. ఇంక వాళ్ళ ఆక్షన్‌లో ఇంకొక యంగ్‌స్టర్స్‌ని అయితే తీసుకున్నారు. విహాన్ మల్హోత్రా, అలాగే మంగేష్ యాదవ్ ఇలాంటి ప్లేయర్‌లని అయితే వాళ్ళు తీసుకున్నారు. యాక్చువల్‌గా విహాన్ మల్హోత్రా తనొక యంగ్‌స్టర్. సో, ప్రెజెంట్ అయితే అతనైతే లాస్ట్ మంత్ అంటే లాస్ట్ 3 మంత్స్ బ్యాకే అతనైతే ఇండియా అండర్-19 వరల్డ్ కప్ అయితే ఆడాడు. సో, అందులో అయితే ప్రెజెంట్ అయితే మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. కాకపోతే మ్యాక్సిమం తనైతే బ్యాకప్ ప్లేయర్ కిందే ఉంటాడు. ఎందుకంటే తనైతే ఆ 2025 వరల్డ్ కప్ అండర్-19 వరల్డ్ కప్‌లో అయితే తనైతే 7 మ్యాచ్‌ల్లో ఒక 140 రన్నులు చేశాడు. అలాగే తను ఒక 3 మ్యాచ్‌లు బౌలింగ్ ఏసాడు. 3 మ్యాచ్‌ల్లో బౌలింగ్‌లో ఒక 5 వికెట్ అయితే తీశాడు. ఇక మంగేష్ యాదవ్ అయితే లైక్ టు లైక్ రీప్లేస్‌మెంట్ అయితే ఎస్ దయాల్‌కి. సేమ్ ఇద్దరూ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్‌లే. కాకపోతే ఎస్ దయాల్‌కి మినిమమ్ బ్యాటింగ్ కూడా రాదు. కాకపోతే మంగేష్ యాదవ్‌కి బ్యాటింగ్ కూడా వచ్చు. తన రీసెంట్ అతని స్ట్రైక్ రేటు 233 ఉంది. సో, తనైతే బ్యాకప్ కింద మంగేష్ యాదవ్ యాక్చువల్‌గా బ్యాకప్ ప్లేయర్ కింద తీసుకున్నది. ఇప్పుడు ప్లేయింగ్ లెవెల్‌లోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంక మిగిలిన ప్లేయర్‌లందరూ మాక్సిమం అన్నోన్ ప్లేయర్‌లే. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు 2025 ప్లేయింగ్ 11తో కంపేర్ చేస్తూ అంటే 2025 ప్లేయింగ్ 11లో ఎవరెవరైతే ఆడారో ఇప్పుడు ఆ ప్లేయింగ్ 11లో గ్యాప్స్ ఫిల్ చేసి ఆ 2026 ప్లేయింగ్ 11 వేసుకుంటూ ఒక్కొక్క ప్లేయర్ ముందు అయితే మనం మాట్లాడుకుందాం. యాక్చువల్‌గా ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఆర్సీబీ ఓపెనర్స్. 2025లో వాళ్ళ ఓపెనర్స్ ఫిల్ సాల్ట్ అలాగే విరాట్ కోహ్లీ. వాళ్ళు ఎలాంటి స్టార్ట్లు టీమ్‌కి ఇచ్చారన్నది
తెలిసిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఛాంపియన్స్ అయ్యారు కాబట్టి మ్యాక్సిమం వాళ్ళు ఎలాంటి స్టార్ట్లు ఇచ్చారో మనందరికీ తెలిసిందే. మెయిన్లీ ఫిల్ సాల్ట్ అయితే తను పవర్ ప్లే డామినేషన్ చూస్తే మ్యాక్సిమం టీంకి అయితే తనే ముందు స్కోరర్గా ముందు వెళ్ళేవాడు. మ్యాక్సిమం పవర్ ప్లేలో ఆ స్టార్ట్ ఇవ్వడం వల్లే మిడిల్ ఓవర్స్లో వాళ్ళ లోవర్ ఆర్డర్ గట్ట స్లోగా అయినా నీట్గా మినిమం స్కోర్ టార్గెట్ ఇచ్చి ఫైటింగ్ టోటల్స్ ఇచ్చేవారు ఆర్సీబీ. సో ఫిల్ సాల్ట్ అయితే లాస్ట్ ఇయర్ ఉన్న ఫామ్ అయితే ఈ ఇయర్ లేడు. మెయిన్లీ వరల్డ్ కప్ అయితే ఫిల్ సాల్ట్ అయితే ఆడాడు. ఫిల్ సాల్ట్ తనకు తగ్గట్టు అయితే ఆడలేకపోయాడు. మ్యాక్సిమం ఒక 8 మ్యాచ్లు ఆడినట్లు ఉన్నాడు ఫిల్ సాల్ట్. 8 మ్యాచ్ల్లో ఒక 130 రన్స్ చేసాడు. ఆయన యావరేజ్గా 16 అంటే 16 యావరేజ్ మీద ఉన్నాడు. మెయిన్లీ కన్సర్న్ ఏంటంటే స్ట్రైక్ రేటు పడిపోయింది, 150కి పడిపోయింది స్ట్రైక్ రేటు. మెయిన్లీ ఐపీఎల్ 2025లో ఫిల్ సాల్ట్ స్ట్రైక్ రేట్ వచ్చేసి 170+ ఉండేది, కానీ ఇప్పుడు స్ట్రైక్ రేటు 150 పడిపోయింది. అంటే 150 నేను తక్కువ నన్ను, కాకపోతే ఫిల్ సాల్ట్ అనే పేరుకి ఆ 150 స్ట్రైక్ రేట్ అన్నీ చాలదు. ఎందుకంటే అలాంటి స్టాండర్డ్స్ సెట్ చేసాడు ఫిల్ సాల్ట్ లాస్ట్ 2 years ముందు. అంటే 2024 కోల్కతాకు ఉన్నప్పుడు ఎలాంటి స్టార్ట్లు ఇచ్చాడో 2025 ఆర్సీబీకి వచ్చినప్పుడు కూడా అలాంటి స్టార్ట్లే ఇచ్చాడు. ఇక మరో ఓపెనర్ చూస్తే విరాట్ కోహ్లీ. ప్రజెంట్ విరాట్ కోహ్లీ మంచి ఫామ్లో ఉన్నాడు, కాకపోతే తనకి T20 గేమ్ ప్లే అయితే దొరకలేదు. సో అదొక నాకు అంటే విరాట్ కోహ్లీ మీద మనం డౌట్ పడాల్సిన అవసరమే లేదు. అతను ఎలాంటి ప్లేయర్ అన్నది మన అందరికీ తెలిసిందే. కాకపోతే తను లాస్ట్ ఇయర్ ఎంత బాగా ఆడినా తన స్ట్రైక్ రేట్ గురించి అయితే విమర్శలు వచ్చాయి. ఎందుకంటే స్ట్రైక్ రేటే ఇప్పుడున్న ప్రజెంట్ T20 జనరేషన్లో స్ట్రైక్ రేట్ మాత్రమే మనకు చెప్తుంది. ఎందుకంటే మనము ఒక 40 బాళ్ళు 50 బాళ్ళు ఆడేసి ఒక 60-30 కొడితే అది ఇంపార్టెంట్ గేమ్లో అయితే మనం గుర్తిస్తాం. కానీ నార్మల్ గేముల్లో అలాంటివి కొట్టేటప్పుడు టీంకి అంటే ఈ రోజుల్లో 200 కొట్టినా గెలవడం కష్టం అన్నట్లు ఉన్న మ్యాచ్లు ఐపీఎల్లో. అలాంటి బ్యాటింగ్ పిచ్ల్లో స్లోగా ఆడితే టీంకి ఏమైనా లాస్ ఉండొచ్చు. సో తనకి T20 గేమ్ ప్లే దొరకలేదు కాబట్టి తను ఎంతవరకు రాణిస్తాడా అన్నది అయితే మనం చూడాలి. ఇక నెక్స్ట్ వాళ్ళకైతే వన్ డౌన్లో దేవదత్ పడికల్ ఆడాడు. ప్రజెంట్ దేవదత్ పడికల్ డొమెస్టిక్ క్రికెట్లో భీకరమైన ఫామ్లో ఉన్నాడు. అలాగే తనకి బ్యాకప్ కింద వెంకటేష్ అయ్యర్ని కూడా తీసుకున్నారు. లాస్ట్ ఇయర్ పెర్ఫామ్ చేయలేదు ఓకే, కానీ వెంకటేష్ అయ్యర్ ఎలాంటి ప్లేయరో మన అందరికీ తెలిసిందే. ఎందుకంటే 2024 వరల్డ్ కప్ 2024 ఐపీఎల్ కోల్కతాకి గెలడంలో తను కూడా ఒక మంచి పాత్రే పోషించాడు. ఎందుకంటే తను కూడా ఎస్ఆర్హెచ్ మీద ఆడిన 2 మ్యాచ్ల మీద మంచి ఓపెనింగ్స్ మంచి స్టార్ట్లే ఇచ్చాడు. మిడిల్ ఆర్డర్లో గేమ్ బాగానే కంట్రోల్ చేశాడు. మిగిలిన కొన్ని మ్యాచ్ల్లో కూడా తను కూడా చాలా బాగా ఆడాడు. కాబట్టి 2025లో తనైతే ఎక్కువ ప్రైజ్కి కోల్కతా మళ్ళీ రీబై చేయడం మనం చూసాం. సో తనైతే మంచి బ్యాకప్ ఉంది. ఇక వన్ డౌన్లో అతను వాళ్ళ కెప్టెన్ అయిన రజిత్ పటిదర్. సో పటిదర్ ప్రజెంట్ అయితే ఇంజురీ తర్వాత అయితే మనకి టీంలోకి అయితే వస్తున్నాడు. అతను ఎలాంటి ప్లేయరో మనకు తెలిసిందే. అతను క్యాప్టెన్ అవ్వకముందు చాలా బాగా ఆడాడు, స్పిన్ అంతను. క్యాప్టెన్ అయ్యిందండి ఈ బరువు బాధ్యతలు రావడం వల్ల తను కొద్దిగా తగ్గాడు అనేసి అయితే నేను అనుకున్నాను. ఎందుకంటే 2024లో ఆడినట్లు 2025లో నాకు ఎందుకో అనిపించలే, పటిదర్ ఆడినట్లు నాకు అనిపించలే. మెయిన్లీ తనకి ఇంజురీ కూడా ఉంది. ఆ ఇంజురీ వల్ల కూడా తనకు కొద్దిగా ఇబ్బంది పడుద్ది. ఇక నాకు తెలిసి మ్యాక్సిమం అవ్వకూడదనేసే మనం అనుకుందాం. ఇక నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు టిమ్ డేవిడ్ని అయితే ఆడిస్తారు. టిమ్ డేవిడ్ ఎలాంటి ఫామ్లో ఉన్నాడో మన అందరికీ తెలిసిందే. తను కానీ వన్స్ కానీ స్టెప్అప్ అయ్యాడా మ్యాచ్ అయితే వన్ సైడ్ అయిపోద్ది, అది మన అందరికీ తెలిసిందే. ప్రజెంట్ తనైతే T20 వరల్డ్ కప్ ఆడాడు, కాకపోతే T20 వరల్డ్ కప్లో అంత ఆడడానికి ఛాన్స్ దొరకలేదు. కానీ వాళ్ళ ఆస్ట్రేలియా లీగ్లో BBLలో 150+ రన్స్ కొట్టాడు. తర్వాత IL T20లో 92 రన్స్ కొట్టాడు. 3 మ్యాచ్ల్లోనే 92 రన్స్ కొట్టాడు. అంటే ప్రజెంట్ T20 గేమ్ ప్లే తనకు దొరికింది. తను ఎలాంటి హిట్టరో మన అందరికీ తెలిసిందే. ఇక నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ వికెట్ కీపర్గా ఉన్న జితేష్ శర్మ. ప్రజెంట్ జితేష్ శర్మ అయితే డొమెస్టిక్లో చాలా బాగా ఆడుతూ వచ్చాడు. అలాగే ఐపీఎల్లో కూడా బాగా ఆడుతాడు అనేసి అయితే మనం చూద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసి వాళ్ళైతే రొమారియో షెఫర్డ్ T20 వరల్డ్ కప్లో ఎంత బ్యాటింగ్తో ఎలాగ ఆడాడో లేదో మనందరికీ కనబడదు, కానీ బౌలింగ్తో మాత్రం చాలా బాగా బౌలింగ్ వేసాడు. వెస్టిండీస్కి తనంటూ ఒక బౌలింగ్ ఆప్షన్ కింద అయితే ఉన్నాడు. మెయిన్లీ తనకి ఈ T20 వరల్డ్ కప్లో తనకి 5 కూడా ఉంది. సో రొమారియో షెఫర్డ్ ఎలాంటి బేకర్ హిట్టరో మన అందరికీ తెలిసిందే. అందరికన్నా మెయిన్లీ CSK బౌలర్ అయిన
ఖలీల్ అహ్మద్కి అయితే ఎలాంటి హిట్టర్ అనేది తనకైతే బాగా తెలుసు. ఎందుకంటే ఎవరు మర్చిపోయినా తను మాత్రం మర్చిపోడు ఆ రోజు మ్యాచ్ని మాత్రం. సో రొమారియో షెఫర్డ్ ఎలాంటి ప్లేయరో మన అందరికీ తెలిసింది. ప్రజెంట్ బౌలింగ్తో ఫామ్ కూడా ఉండడం వాళ్ళకైతే హెజిల్వుడ్ లేని లోటు కూడా వీళ్ళిద్దరూ తీర్చే అవకాశం ఉంది. ఎవరు? వెంకటేష్ అయ్యరు అలాగే రొమారియో షెఫర్డ్. ఇక నెక్స్ట్ వచ్చేసి కృణాల్ పాండ్యా డొమెస్టిక్ లీగ్లు ఆడడమే తప్ప కానీ మిగిలింది ఏది అంటే ఇంటర్నేషనల్ పరంగా ఆడట్లేదు. సో 2025 బాగా క్లిక్ అయ్యాడు కృణాల్ పాండ్యా. అదే ఫామ్ ఇప్పుడు కూడా చూపెడతాననేసి అయితే మనం అనుకుంటాం. ఇక నెక్స్ట్ బౌలర్ వచ్చేసి భువనేశ్వర్ కుమార్ని మనం వంకలు కూడా పెట్టాల్సిన పని లేదు. ఎందుకంటే అతను కూల్ అండ్ కామ్గా తన పని తను చేసుకుని వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్గా ఇప్పుడు ఎస్ దయ్యాలు రావాలి. కాకపోతే ప్రజెంట్ ఎస్ దయ్యాలు క్యాంప్లో లేడు కాబట్టి తన ప్లేస్లో మ్యాక్సిమం వాళ్ళు రీప్లేస్మెంట్గా కొన్న మంగేష్ యాదవ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ ఎస్ దయ్యాలు వస్తే ఎస్ దయ్యాలే కన్ఫర్మ్గా ప్లేయింగ్ 11కి వచ్చేస్తాడు. కాకపోతే ఇన్ కేస్ కానీ లేకపోతే మనకైతే మంగేష్ యాదవ్ వచ్చే అవకాశం అయితే ఉంది ఎస్ దయ్యాల్ ప్లేస్లో. ఇక నెక్స్ట్ వచ్చేసి హెజిల్వుడ్ ప్లేస్లో జాకబ్ డఫీ వస్తాడు. ఇన్ కేస్ జాకబ్ డఫీ కూడా ఫెయిల్ అయితే వాళ్ళకి బ్యాకప్ కింద నువాన్ తుషారా లాంటి ఒక స్వింగీ యాక్షన్ బౌలర్ కూడా ఉన్నాడు. తను కూడా పవర్ ప్లేలో నీట్గా వేయగలడు, డెత్ ఓవర్లో నీట్గా వేయగలడు. సో వాళ్ళకైతే బౌలింగ్కి అయితే మంచి బ్యాకప్సే ఉన్నాయి. వాళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్ కింద వస్తే లాస్ట్ ఇయర్ అయితే సుయేష్ శర్మని అయితే ఆడించారు. ఈ ఇయర్ కూడా సుయేష్ శర్మనే ఆడిస్తారు. ఎందుకంటే వాళ్ళ స్పిన్ ట్రయో 2025లో కృణాల్ పాండ్యా 17 వికెట్లు, నెక్స్ట్ ఏమో సుయేష్ శర్మ 8 వికెట్లు అనుకుంటా, 8 వికెట్లు తీసాడు. సో మ్యాక్సిమం మిడిల్ ఓవర్లో వాళ్ళిద్దరే గేమ్ని అయితే బాగా కంట్రోల్ చేశారు. కృణాల్ పాండ్యా వికెట్ టు వికెట్ వేస్తాడు. తనకి ఎక్కువ టర్న్ దొరకకపోయినా క్విక్గా వేస్తూ ఉంటాడు బాల్. సుయేష్ శర్మది వేరే యాక్షన్ ఉంటుంది వేరేగా. సో వీళ్ళిద్దరిది బాగా స్పిన్ అయితే బాగా క్లిక్ అయ్యింది. వీళ్ళకి తోడు బౌలింగ్లో హెజిల్వుడ్ మెయిన్గా వాళ్ళకి స్టెప్ అప్ అవ్వడం, భువీ ఎకనామిక్ పరంగా సేవ్ చేయడం ఓవర్లు వాళ్ళకైతే బాగా కలిసి వచ్చింది. సో 2025లో వాళ్ళ బౌలింగ్ యూనిట్ ఏదైతే చేసిందో 2026లో కూడా సేమ్ అదే చేస్తే వాళ్ళు మళ్ళీ మిగిలిన టీములకి గట్టి కాంపిటీషన్ ఇస్తారు. మెయిన్లీ టైటిల్ కూడా డిఫెండ్ చేసే సత్తా ఉన్న టీం కూడా ఇది ఒకటి. ఎందుకంటే వీళ్ళది పర్ఫెక్ట్ బ్యాలెన్స్ టీము. ఎందుకంటే ఓపెనర్లు ఎక్స్పీరియన్స్ అండ్ డిస్ట్రక్టివ్ ఓపెనర్లు ఉన్నారు. మిడిల్ ఆర్డర్లో మంచి స్పిన్కి బాగా ఆడిన ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఇక లోవర్ ఆర్డర్లో రొమారియో షెఫర్డ్ లాంటి హిట్టర్లు కూడా ఉన్నారు. సో వీళ్ళైతే 2025లో వాళ్ళ స్పిన్ బౌలింగ్ ఎలాగైతే మెరిసిందో, అంటే 2025లో వాళ్ళ స్పిన్ బౌలింగ్ ఎలాగైతే క్లిక్ అయ్యిందో 2026 కూడా క్లిక్ అయితే వీళ్ళకైతే బౌలింగ్కి ఎటువంటి బెడద ఉండదు. ఇన్ కేసు కానీ కృణాల్ పాండ్యా కానీ సుయేష్ శర్మ కానీ వీళ్ళిద్దరు కానీ ఫెయిల్ అయితే వాళ్ళకైతే బ్యాకప్ ఆప్షన్ కింద కృణాల్ పాండ్యాకి అయితే స్వప్నిల్ సింగ్ అయితే బ్యాకప్ ప్లేయర్ కింద ఉన్నాడు. తను కూడా ఒక లక్కీ చామ్ ఆర్సీబీకి అయితే. మీకు బాగా గుర్తుందో లేదో 2024 ఐపీఎల్లో మ్యాక్సిమం ఫస్ట్ 7 మ్యాచెస్లో ఆర్సీబీ ఒక మ్యాచే గెలిస్తే తర్వాత తను వచ్చిందండి నెక్స్ట్ 7 మ్యాచ్లు గెలిచింది. సో ఆ సెమీఫైనల్కి వెళ్ళడంలో అంటే ప్లే ఆఫ్స్కి వెళ్ళడంలో ఆర్సీబీకి తను కూడా 2024లో ఒక లక్కీ చామ్ కింద అయితే ఉన్నాడు. సో తను అయితే కృణాల్ పాండ్యాకి బ్యాకప్ కిందే ఉన్నాడు. సుయేష్ శర్మకు కూడా ఆల్రెడీ బ్యాకప్ ఉంది. సో వీళ్ళైతే ఎస్ దయ్యాలు వస్తే వీళ్ళ బౌలింగ్ మరింత కొద్దిగా కన్ఫర్మ్ అంటే బాగుంటుంది. లేదంటే మొత్తం భువీ మీదే భారం పడద్ది. సో హెజిల్వుడ్ కూడా బేగా రావాలని మనం ఆశిద్దాం. ఈ ఇయర్ కూడా టైటిల్ డిఫెండ్ చేసుకుంటారో లేదా అనేది అయితే మనం ఆర్సీబీని చూడాలి. సో మనమైతే ఒకసారి ఫైనల్ ప్లేయింగ్ 11 గురించి మనం మాట్లాడిస్తే ఓపెనర్లుగా ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ. వన్ డౌన్లో నేనైతే వెంకటేష్ అయ్యర్నే అనుకుంటున్నాను. ఎందుకంటే వెంకటేష్ అయ్యర్ రీసెంట్గా నెట్స్లో బౌలింగ్ కూడా వేయడం మొదలుపెట్టాడు. సో ఆ 6th బౌలింగ్ ఆప్షన్ కింద వాళ్ళు ఓడుకోవడం కోసమే వెంకటేష్ అయ్యర్ అయితే ఆడుతున్నాడు. ఇన్ కేస్ వెంకటేష్ అయ్యర్ బౌలింగ్ వేయలేకపోతే నాకు తెలిసి దేవదత్ పడికల్ ఆడిపిస్తేనే బెటర్. ఎందుకంటే ప్రజెంట్ డొమెస్టిక్లో దేవదత్ పడికల్ అంత ఫామ్లో ఉన్నాడు కాబట్టి. సో ఇక ఓపెనర్లుగా ఫిల్ సాల్ట్, కోహ్లీ. వన్ డౌన్లో వెంకటేష్ అయ్యర్, తర్వాత రజిత్ పటిదారు, తర్వాత టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, రొమారియో షెఫర్డ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, తర్వాత వస్తే ఎస్ దయ్యాలు, లేకపోతే ఎస్ దయ్యాల్ ప్లేస్లో మంగేష్ యాదవ్. ఇన్ కేస్ మంగేష్ యాదవ్ కూడా లేకపోతే వాళ్ళు ఎప్పటి నుండో కాస్తున్న రసిక్దర్ సలాం కూడా ఉన్నాడు.
నెక్స్ట్ టైం జాకబ్ డైఫీ, ఆ తర్వాత ఏమో ఇంపాక్ట్ ప్లేయర్ కింద శ్రేయస్ శర్మని అయితే ఆడిపిస్తారనేసి నేను అనుకుంటాను. సో మీ ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఏంటనేది అయితే మన కామెంట్లో అయితే చెక్ చేసి చెప్పండి.